హాయ్, ఈరోజు మనం అమ్మ ఆవకాయ పచ్చడి తయారీ చూద్దాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు చూపిస్తున్నా. నేను ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి అంటే తెలంగాణ ఆవకాయ పచ్చడి అంటే ఆంధ్ర ఆవకాయకు తెలంగాణ ఆవకాయ పచ్చడికి చాలా తేడా ఉంటుంది. నేను 50 కాయలు తీసుకున్నాను. 50 కాయలు తీసుకొని కడిగి ముచ్చికలు తీపిచ్చి ఇలా చిన్నగా అక్కడే కొట్టించుకొని వచ్చిన మార్కెట్లోనే. ఇవి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లలు మేము అందరం కలిసి ఇందులో సన్న పొర లాంటిది ఉంటుందమ్మా, ఇది తీసేసి ఈ పొరను మొత్తం తీసి ఆరబెట్టుకోవాలి. దానికంటే ముందు 50 కాయలకు నేను 5 లీటర్ల ఆయిల్ వేడి చేసి దాంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, 1 కేజీన్నర వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి పోపులో వేయాలి. కానీ తెలంగాణలోనైతేనే వేడి నూనెతో చేస్తారు, ఆంధ్ర వాళ్ళు చేయరు. మా అమ్మ నాకు నేర్పిన స్టైల్ ఇదే కాబట్టి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే పెడతా. ఆల్రెడీ 2 అవర్స్ బ్యాక్ నూనె వేడి చేసి ఉంచా. అందులో వేయవలసినవన్నీ వేసాను. బాగా చల్లగా అయిన తర్వాత చెయ్యి పెడితే చల్లగా ఉండాలి. అలా అయిన ఆయిల్లో ఈ మామిడికాయ ముక్కలు, కొంచెము పసుపు, ఆయిల్ వేసి మామిడికాయ ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చేటప్పుడు బేసిక్గా కాటన్ వస్త్రాలే ధరించాలి. చేతికి ఏవి లేవు అనుకోకుండా బ్యాంగిల్స్ మాత్రం ఉంచుకోవద్దు. 2 చేతులతోటి మామిడికాయ ముక్కలు, ఆయిల్, పసుపు వేసి కలుపుకోవాలి. నేను కొలతల ప్రకారం అయితే కేజీ మామిడికాయ ముక్కలంటే 5 మామిడికాయలు 150 గ్రామ్స్ ఉండే ఒక్కొక్క మామిడికాయను తీసుకుంటే 5 కాయలకు 1 కేజీ అవుతుంది కంపల్సరీ. 1 కేజీకి 1 గ్లాసు కారము, కొంచెం గ్లాసుకు తక్కువ ఉప్పు, మెత్తటి ఉప్పు, 1 గ్లాసు మెంతిపిండి వేసుకోవాలి. జీలకర్ర అందాజ చొప్పున 2 స్పూన్లు వేసుకుంటే చాలు. మెంతులు 1 స్పూను. అన్ని కొలతల ప్రకారం కేజీకి 1 గ్లాసు కారం, సగం గ్లాసు ఉప్పు. 3వ రోజు మళ్ళీ సరిపోకపోతే మనం కలుపుకోవచ్చు. నేను ఈ కొలతల లెక్కల ప్రకారం వేసుకుని మెంతిపిండి కొంచెం 1 తక్కువ దానికంటే. జీలకర్ర మావ పిండి 1 అయితే అందులో సగం జీలకర్ర పిండి, దానికంటే సగం మెంతిపిండి అన్నీ వేసేసుకొని ముక్కలలో ఇలా కలుపుకోవాలమ్మా. ఇది 5 కేజీలు 10 కేజీలు ఉన్నాయి. 10 కేజీలకు 1 2 కారం మాత్రం 3 మ్యాంగో కారం కాదు, మిరపకాయలు తీసుకొనే కొట్టిస్తాను ఎప్పుడు కూడా. ఆ కారం అయితేనే బాగుంటుంది. కల్లుప్పు ఉంటుంది చూడండి, కల్లుప్పుని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఉప్పు, ఈ టాటా సాల్ట్ అది వేసుకోకూడదు. వేసుకుంటే అది ఎప్పుడు బరుసులాగానే ఉంటే చాలా ఎక్కువ అవుతుంది. 2 3 4 ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నా మీకు చూపించడానికి. 9 పోసేసిన. సాల్ట్ కూడా నేను అది నిండా పోసాను కదండి, ఇది ఇంత వేసుకోవాలి. కొంచెం తక్కువ. 3వ రోజు కావాల్సి ఉంటే కలుపుకోవాలి. మరీ నిండా వేసుకుంటే ఉప్పుకు ముక్కలకు పడుతుంది. 3వ రోజు మళ్ళీ మనం ఎలా కలుపుకోవాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అది నిండా పోసుకుంటే ఇది బాగుంది పోసుకోవాలి. బట్టి
9 అమ్మా 9 మెంతిపిండి అంటే కేజీ మెంతులు ఆవపిండి కేజీ ఆవాలు మిక్సీ బట్టి జల్లించుకోవాలండి. కేజీ ఆవాలు, అర్ధ కిలో జీలకర్ర, అందులో సగం 100 గ్రామ్స్ మెంతిపిండి. కేజీ ఆవాల పిండి అండి, అంటే 10 కేజీలకు ఒక్కొక్క గ్లాస్ చొప్పున కేజీ. కేజీ ఆవాలు ఆడిస్తే ఈ గ్లాస్తో 6 వచ్చింది. జీలకర్ర 1/2 కిలో, దాంట్లో సగం ఆవపిండికి ఆవాలకు సగం. ఇది 1/2 కిలో ఆడిస్తే 3 డబ్బాలు వచ్చిందండి.